హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనీ ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి గ్రూప్ 3 పేపర్ అండి. చాలామంది ఆన్సర్స్ పెడితే జంబ్లింగ్ వస్తున్నాయని అంటున్నారు కదా. సో క్వశ్చన్ పేపర్ అడిగారు కదా. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇది మార్నింగ్ సెక్షన్ అండి. 17th రోజుకు సంబంధించిన మార్నింగ్ సెక్షన్. చూడండి ఆన్సర్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది? అంటే ఏది పొందిందంటే 3 months ఆఫ్ ది జంగల్. ఆన్సర్ వచ్చేసి 3 months ఆఫ్ ది జంగల్. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, సెప్టెంబర్ 2024లో భారత ప్రధానమంత్రి సింగపూర్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ఈ క్రింది రంగాలలో అవగాహన ఒప్పందాలు కుదిరినాయి. అంటే ఏ మధ్యలో ఒప్పందాలు కుదిరినాయి అంటే ఆప్షన్ డి వచ్చేసి ఆన్సర్ డిజిటల్ టెక్నాలజీలు, సి వచ్చేసి ఆరోగ్యం మరియు వైవిధ్యం, ఫోర్త్ వన్ వచ్చేసి సెమీ కాంట్రాక్టర్లో. ఏది ఆన్సర్ అంటే బీసీ మరియు డి మాత్రమే కరెక్ట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? అంటే ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? ఏదాని అంటే అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఆన్సర్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఫోర్త్ వన్, కింది వాటిలోని ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవను ప్రారంభించింది? అంటే ఏది ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఏది యునైటెడ్ స్టేట్ ఆన్సర్ వచ్చేసి. ఫిఫ్త్ వన్, భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కరణ కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది అంటే గోవా. ఆన్సర్ వచ్చేసి గోవా. నెక్స్ట్ వన్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కు సంబంధించి కింది వాక్యాలలో గ్రహించినది ఏది? అంటే A1 వచ్చేసి ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్లను అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగేది ఉంది. B1 ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి A1 మాత్రమే. ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతానికి యూరప్ను అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగి ఉన్నది. ఆన్సర్ వచ్చేసి A1 మాత్రమే. సెవెంత్ క్వశ్చన్, సెప్టెంబర్ 2024లో రాజస్థాన్లోని అజ్మీర్లో విషాణు యుద్ధ అభ్యాసాన్ని ఒక మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఇది దీనికి సంబంధించింది. దానికి సంబంధించిందంటే మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత. ఆన్సర్ వచ్చేసి మహమ్మారిని ఎదుర్కొనే సంసిద్ధత. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది ఏ దేశ బరాక అణు ఇంధన సంస్థగా పిలువబడే తన మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని పూర్తి చేసింది? అంటే ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో నైన్త్ వన్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాక్యాలలో బ్లైండ్ ఐకి సంబంధించి ఏవి ఒప్పు? అంటే ఏది కరెక్ట్ అంటే A1 వచ్చేసి దీనికి తెలంగాణకు చెందిన ఒక యుక్త వయస్కుడు కనుగొన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి B1 దీనిని ఇమాజిన్ వెంచర్ ఒక సాధారణ నవీన కల్పనగా గుర్తించినది. సి దీని ఆవిష్కరణ ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడు. ఆన్సర్ ఏది అని అంటే ABC కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ABC కరెక్ట్ అని చెప్తున్నారు. సో 10th క్వశ్చన్, కింది వాటిలో తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధ AI శిఖరాగ్ర సమావేశం 2024 యొక్క ప్రణాళికాబద్ధమైన ఫలితం కానిది ఏది ఆన్సర్ అని అంటే ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. ఏది ఆన్సర్ అంటే ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం. 11th వన్, చిత్తడి నేల వైరస్గా పిలువబడే ఒక కొత్త టిక్ బోర్న్ వైరస్ను ఇక్కడ కనుగొన్నారంటే చైనా. 12th వన్, ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024 ఎక్కడ జరిగిందంటే అబుదాబి. ఆన్సర్ వచ్చేసి అబుదాబి. సో నెక్స్ట్ 13th వన్, 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి కింది వాక్యాలలో ఏవి ఒప్పు? అంటే A1 వచ్చేసి అరవింద్ పనగారియా చైర్మన్గా డిసెంబర్ 2023లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అజయ్ నారాయణ్ గను 16వ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించడం జరిగింది. C1 వచ్చేసి 16వ ఆర్థిక సంఘపు సిఫారసులు ఏప్రిల్ 2025 నుండి మార్చ్ 2030 వరకు గల 5 సంవత్సరాలను వర్తిస్తాయి. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే సరి అయినది. 14th వన్, జయవర్మ సింహాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు. A1 వచ్చేసి 2023లో ఈమెను రైల్వే బోర్డు చైర్పర్సన్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించడం జరిగింది. B1, రైల్వే బోర్డుకు ఈమె మొట్టమొదటి మహిళా చైర్మన్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు రెండు కరెక్ట్ అయినవే. 15th వన్, 2024లో లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు. అంటే ఏది? భారత ఎన్నికల సంఘం 20 ఫిబ్రవరి 2024 నాడు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. B, 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నికలు జరిగాయి. C, 13 మే 2024 నాడు తెలంగాణలోని ఓటింగ్ జరిగింది. D, మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలలో మహిళలకు ఇంటి నుండి ఓటు వేసే సదుపాయం కల్పించారు. ఆన్సర్ ఏంది అంటే B అండ్ C. అంటే B వచ్చేసి 19 ఏప్రిల్ 2024 నాడు మొదటి విడత ఎన్నిక జరిగాయి. B1, C వచ్చేసి 13 మే 2024 నాడు తెలంగాణ ఓటింగ్ జరిగింది. ఆన్సర్. నెక్స్ట్ 16th వన్, 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డును ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు? అవార్డు గ్రహీత కానిది అని అంటే ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. 17th వన్, క్రింది వారిలో ఎవరికి 2023వ సంవత్సరానికి గాను బ్యాడ్మింటన్లో మేయర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ దానిలో ఎవరికి ఇచ్చారంటే చిరాగ్ చంద్రశేఖర్ రెడ్డి. ఎవరంటే చిరాగ్ చంద్రశేఖర్ రెడ్డి. ఆన్సర్ వచ్చేసి 18th వన్, తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి క్రింది వాటిని పరిగణించుము. ఏ వచ్చేసి ఈ యూనివర్సిటీకి శ్రీని రాజును చైర్మన్గా నియమించారు. B, రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను చైర్మన్గా నియమించారు. ఆన్సర్ ఏంది అంటే ఏ మరియు B రెండు కరెక్ట్ అయినవి. 19th క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మొట్టమొదటిసారిగా సెప్టెంబర్ 2024లో ఒక ఎంఫామ్స్ టీకాను ఆమోదించింది. ఈ క్రింది వాటిలో ఏది దీనిని అభివృద్ధి చేసింది అంటే బవేరియన్ నోర్డిక్ ఒక డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. 21, ఈ క్రింది వాటిలో గోవాలో జరిగిన ఇండియా ఓపెన్ షూటింగ్ పోటీ 2024కు సంబంధించి సరైనవి ఏవి అంటే 4th వన్, A మరియు D. అంటే ఆన్సర్ వచ్చేసి మణిదీప్ జగ్తా 2 బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అరిత్రా కెరార్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో జూనియర్ మహిళా వ్యక్తిగత మరియు టీం కేటగిరీలో రెండిట్లో బంగారు పతకం గెలిచింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21, భారతదేశంలో ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ని ఇలా పిలుస్తారు. ఏమని? విశ్వస్య బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్. ఆన్సర్ వచ్చేసి విశ్వాస బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అని పిలుస్తారు. 22, కృత్రిమ మేధా పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఆమోదించబడిన తీర్మానంలో క్రింది లక్షణాలలో ఏవి ఉన్నాయి అంటే A, B మరియు Dలు ఉన్నాయి. ఏవి అంటే సురక్షిత, భద్రత, నమ్మదగిన. అంటే సురక్షిత, భద్రత, నమ్మదగినవి ఉన్నాయని ఆన్సర్. సో 23, భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించి ఉత్పత్తులకు, సేవలకు సంబంధించిన ఆలోచనలు ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ను ప్రారంభించింది. అంటే పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి. ఆన్సర్ వచ్చేసి పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి. ఆస్కార్ అవార్డు 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు అని అంటే నిషా పహుజా. ఆన్సర్ వచ్చేసి నిషా పహుజా. 25, ఈ క్రింది సంఖ్యలను పరిగణించుము.
అంటే ఆన్సర్ బి మాత్రమే. చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్తో సత్కరించారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ను వారి పదవీ కాలాన్ని బట్టి కళాక్రమసారాలతో అమర్చారు. ఏది అని అంటే సిడిఏబి. సి వచ్చేసి జేవియర్ పెర్టిక్యులర్. డి వచ్చేసి బుట్రోస్ గలీ. ఏ వచ్చేసి కోఫీ అన్నన్. బి వచ్చేసి బాన్ కి మూన్. 27th వన్ ఆన్సర్ వచ్చేసి. క్వశ్చన్ చూద్దాము. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పతకాల సంఖ్య ప్రకారం క్రింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి. ఏది ఫస్ట్ వన్ వచ్చేసి ఏది రెండవ, చైనాకు వచ్చేసి రెండవ, యుఎస్ఏకి వచ్చేసి మొదటి, ఆస్ట్రేలియాకు వచ్చేసి 4వ ర్యాంకు, ఫ్రాన్స్కి వచ్చేసి 5వ ర్యాంక్ వచ్చింది. G7 సంబంధించిన క్రింది సంఖ్యలను పరిగణించుము. ఏది ఆన్సర్ బి మాత్రమే కరెక్ట్గా. దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా కానీ లేదు. అంటే దీనికి శాశ్వత సచివాలయం కానీ చట్ట హోదా లేదని ఆన్సర్ వచ్చేసి. అంటే చట్ట హోదా కానీ లేదు. 29th బహుళ రంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారం కొరకు బంగాళాఖాతం చొరవ బ్రీమ్స్టెక్ను సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే. 5వ శిఖరాగ్ర సమావేశంలో బ్రీమ్స్టెక్ చార్ట్లను ఆమోదించారు. 30 వచ్చేసి నర్గేస్ మొహమ్మదీ ఎవరు అని అంటే బి మాత్రమే. ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి ప్రధాన విభాగంలో భాగం కానిది ఏది అని అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఆన్సర్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ రికన్స్ట్రక్షన్స్ అండ్ డెవలప్మెంట్. 32 అజయ్ బంగాకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. అంటే ఆన్సర్ ఏ, బి రెండు కావంట. చూద్దాం. ఏ వచ్చేసి అతడు 3 సంవత్సరాల కాలానికి గాను 2022లో ప్రపంచ బ్యాంకు గ్రూప్కు 10వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బి వచ్చేసి భారత రాష్ట్రపతి అతనిని 2021లో పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించారంటే ఈ రెండు సరికావు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ 33 క్వశ్చన్. ఈ క్రింది 2 వాక్యాలను పరిగణించండి. నిశ్చయ. ఏ వర్షపు నీటి pH విలువ 7. కారణం ఆర్ వాతావరణంలోని CO2 వర్షపు నీటిలో కరుగుతుంది. సరైన ఆన్సర్ వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు సరైనవి, కానీ ఏ యొక్క సరైన వివరణ ఆర్కు కాదు. 34 ఈ క్రింది వాటిలో ఏ రంగంలో పద్మభూషణ్ ప్రొఫెసర్ సిఆర్ రావు తన పరిశోధన ద్వారా ప్రసిద్ధికి చెందారు. అంటే ఏది ఏ మరియు బి అంటే గణిత శాస్త్రము, గణాంక శాస్త్రానికి చెందినవారు. 35 వచ్చేసి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ ప్రకటనలో ఏ ఆన్సీ కరెక్ట్. దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి బాలిస్టర్ క్షిపణి పృథ్వీ. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద పృథ్వీ క్షిపణిని చేసింది. అంటే ఏ ఆన్సీ కరెక్ట్ ఆన్సర్స్. 36 LI అయాన్ బ్యాటరీ వంటి పునర్వినియోగింపదగిన బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిర్వహించబడింది అని అంటే రాసాయనిక శక్తి. నెక్స్ట్ 37 క్వశ్చన్. ఈ క్రింది వాటిని సాధారణ రసాయన పేర్లతో జోడించండి అని అంటే విటమిన్ సి వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ ఎం వచ్చేసి ఫోలిక్ ఆమ్లం, విటమిన్ హెచ్ వచ్చేసి సయనకోబాలమిన్, విటమిన్ B12 వచ్చేసి బయోటిన్. 38 ప్రాథమిక వాయు కాలుష్య కారకాల యొక్క సరైన సమితి ఏది అంటే ఏ మరియు బి మరియు డి మాత్రమే. అంట ఏ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్, బి సల్ఫర్ డయాక్సైడ్, డి నలుసు పదార్థం. ఆన్సర్ వచ్చేసి ఏబిడి. 39 యునైటెడ్ పర్యావరణ కార్యక్రమం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEPకి సంబంధించిన సరైన వాక్యాలు రాయండి. ఏ మరియు బీలు మాత్రమే. అంటే
ఏ వచ్చేసి దీని ప్రధాన కార్యాలయం కెన్యాలో నైరోబీలో ఉంది. ఇది ట్రిపుల్ ఫ్లోరైనేటి సంరక్షణకు పరిష్కారాలను కనుగొనడం కోసం పనిచేస్తుంది. 40 ఈ క్రింది వానిని జీవావరణంలో కలిగిన సరి అయిన శక్తి ప్రసరణ క్రమరీతిలో అమర్చండి. ఆన్సర్ వచ్చేసి EBADC. ఫస్ట్ వన్ ఈ సూర్యుడు, బి వచ్చేసి ప్రాథమిక ఉత్పత్తిదారులు, ఏ వచ్చేసి శాకాహారులు, డి వచ్చేసి మాంసాహారులు, సి వచ్చేసి డెటిజన్స్. 41 భారతీయ సైన్స్ రంగంలో ఈ క్రింది సంఘటనలను కార్యక్రమానుసారం ఇవ్వండి. బి ఆన్సర్ వచ్చేసి DCAB. డి వచ్చేసి బాబా అణు పరిశోధన కేంద్రం ఏర్పాటు. సి వచ్చేసి భారతీయ అంతరిక్ష పరిశోధన సంఘం సంస్థ. ఏ వచ్చేసి రోహిణి 1 ఉపగ్రహ ప్రయోగం. బి వచ్చేసి పోఖ్రాన్ 2 పరీక్ష. విటమిన్ ఏ విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా వ్యాధి కలుగుతుందంటే నియాసిస్. విటమిన్ B3 వల్ల వస్తుంది. 43 క్వశ్చన్ వచ్చేసి ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవనీరు ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అంటే 4 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ క్రింది వాటిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపకల్పిగా ప్రసిద్ధి చెందారు? ఏది అంటే శ్వేత విప్లవం. 45 సుదూర గ్రహణం అనువర్తనలో ఉపయోగించే ఇంటెన్సివ్ హ్యూ సాచురేషన్ కలర్ కోఆర్డినేట్ సిస్టంలో సంతృప్త దీనిని సూచిస్తుంది. ఏదాన్ని అంటే రంగు యొక్క తరంగ ధైర్యం. నెక్స్ట్ ఈ క్రింది వానిలో కనిష్ట నుండి గరిష్ట పొడవు కొలత కలిగిన క్రమంలో సరి అయినది ఏది అని అంటే CABD. ఆన్సర్ వచ్చేసి CABD. సి వచ్చేసి 1 AM, ఏ వచ్చేసి 1 PM, బి వచ్చేసి 1 MM, డి వచ్చేసి 1 FM. సహజ కిరణజన్య సంయోక్రియ జరుపు సూక్ష్మక్రిములు ఏవి అంటే సైనోబాక్టీరియా. సహజ కిరణజన్య సంయోక్రియ జరుపు సూక్ష్మక్రిములు ఏదంటే సైనోబాక్టీరియా. 48 క్వశ్చన్ వచ్చేసి బీటీ పత్తికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి? ఏవి అంటే ABCDలు సరి అయినవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక జన్యు మార్పిడి కీటక నిరోధ పంట. బి వచ్చేసి ఇది బోల్వర్మ్ తెగులుకు వ్యతిరేకంగా అభివృద్ధి చేయబడింది. భారతదేశంలో వాణిజ్యకరణ కోసం దీనిని మోన్సాంటో మరియు మహికో అభివృద్ధి చేశారు. డి వచ్చేసి బీటీ పత్తి మీద అనేక అధ్యయనాల తర్వాత 2002లో వాణిజ్యకరణకు తుది ఆమోదం లభించింది. 49 క్వశ్చన్ ఎయిర్సోల్ స్ప్రేల తయారీలో ఉపయోగించే క్లోరోఫ్లోరో కార్బన్లు ఏవి అంటే ABD. ఏ వచ్చేసి విషరహితమైనవి, బి వచ్చేసి మండలేనివి, డి వచ్చేసి నీటిలో కరుగునవి. 50 1990 తర్వాత భారతదేశంలో సంభవించిన ప్రధాన భూకంప విపత్తులను కాలక్రమానుసారం అమర్చండి అని అంటే థర్డ్ వన్ ఆన్సర్ వచ్చేసి లాతూర్, గుజరాత్, కాశ్మీర్. ఆన్సర్ వచ్చేసి లాతూర్, గుజరాత్, కాశ్మీర్. 51 క్రింది వాటిలో ఏవి గ్రీన్ హౌస్ వాయువులు అంటే ఏ మరియు డి. ఏ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, డి వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్. 52 కొలనుల రకాల వాటి లక్షణాలతో జతపరచండి. ఏది అని అంటే A1 డిస్ట్రోఫిక్స్ అంటే ఏది? ఆన్సరు మితమైన పోషకాలు జీవ సంబంధ కార్యకలాపాలను తోడ్పడతాయి. ఆన్సర్ ఏంది అని అంటే ఏ వచ్చేసి డిస్ట్రోట్రోఫిక్ అంటే థర్డ్ వన్ హ్యూమిక్ మరియు సేంద్రియ పదార్థాలతో నిండినవి హ్యూమిక్ కొలనులు అని కూడా పిలుస్తారు. బి వచ్చేసి ఒలిగోట్రోఫిక్ వచ్చేసి చాలా తక్కువ లేదా పోషకాలు లేని నీరు ఆరోగ్యం. సి వచ్చేసి మినిట్రోట్రోఫిక్ వచ్చేసి మితమైన పోషకాలు జీవ సంబంధ కార్యకలాపాలను తోడ్పడతాయి. యూట్రోట్రోఫిక్ వచ్చేసి సెకండ్ వన్ పూర్తి పోషకాలు నీరు మురికిగా మరియు ఆరోగ్యకరమైనవి. శుద్ధ నీటి మరియు అత్యంత కాలుష్య నీటి జీవ ఆక్సిజన్ డిమాండ్ BOD విలువల ppmలో వరుసగా అంటే 5 కంటే తక్కువ మరియు 17 కంటే ఎక్కువ. క్రింది ఏ రసాయనాలు ఎక్కువ వాతావరణ జీవిత కాలం కలిగి ఉంటుంది అని ఉంటాయి? ఆన్సర్ వచ్చేసి పర్ఫ్లోర్
కార్బన్. ఆన్సర్ వచ్చేసి పర్ ఫ్లోర్ కార్బన్. జీవ వైవిధ్య సమావేశం కొరకు సంతక సమీకరణం ఎప్పుడు మొదట ప్రారంభించబడింది అంటే సెకండ్ వన్. పర్యావరణం మరియు అభివృద్ధిపై యునైటెడ్ నేషన్ కార్పొరేన్స్ అంటే 1992లో సమావేశం జరిగింది. ఫస్ట్ అంటే సంతక సమీకరణం ఏర్పాటు మొదట ప్రారంభించబడింది. ఆన్సర్. క్రింది వాక్యాలలో సరైన వాక్యను గుర్తించండి. ఏది ఆన్సర్ అంటే ఏ మాత్రమే. భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్ కొలవదు. ఆన్సర్ వచ్చేసి భూకంపం ద్వారా విడుదలయ్యే శక్తిని రిక్టర్ స్కేల్ కొలవదు. నెక్స్ట్ 57 వచ్చేసి క్రింది వాక్యాలను పరిగణించండి. ఆన్సర్ ఏ మరియు డి మాత్రమే. ఏ వచ్చేసి బెలరస్ దేశపు తన సరిహద్దును 5 దేశాలతో పంచుకుంటుంది. డి వచ్చేసి బెలరస్ ఉక్రెయిన్ సరిహద్దు పొలిషన్ లోతట్టు ప్రాంతంలో ఉన్నది. 58 ఈశాన్య భారతదేశంలోని క్రింది కొండను పరిగణించండి. ఏది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. బి మిష్మి కొండలు. డి వచ్చేసి అబోర్ కొండలు. ఏ వచ్చేసి మిరి కొండలు. సి వచ్చేసి డఫ్లా కొండలు. నెక్స్ట్ వన్ వచ్చేసి 59 రష్యా దేశం చుట్టూ ఉన్న క్రింది సముద్రాలను పరిగణించి మరియు వాటిని ప్రైమ్ మెరిడియన్ నుండి తూర్పు దిశ వైపుకు వరుస క్రమంలో అమర్చండి. వరుస క్రమం ఏది? బి వచ్చేసి బారెంట్స్ సముద్రం. డి వచ్చేసి కారా సముద్రం. సి వచ్చేసి స్పెక్ట్స్ సముద్రం. ఏ వచ్చేసి బెరిక్ సముద్రం. 60 వచ్చేసి ఈ క్రింది రంసార్ చిత్తడి నేలలను వాటి యొక్క రాష్ట్రాలతో జతపరచండి. ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. A1 నంజరాయన్ పక్షి అభయారణ్యం వచ్చేసి ఆన్సర్ తమిళనాడు. నక్త పక్షి అభయారణ్యం అంటే బీహార్. తావా జలాశయం వచ్చేసి మధ్యప్రదేశ్. అంక సముద్ర పక్షి సంరక్షణ రిజర్వాయర్ వచ్చేసి కర్ణాటక. నెక్స్ట్ 61 కింది జతలను పరిగణించుము. ఏది? ఏబిసి కరెక్ట్ అంటే ఏ వచ్చేసి చూనర్ గ్రేట్ పొక్టరీ వచ్చేసి బీహార్లో ఉంది. బి వచ్చేసి సిక్కి గ్రాస్ కెఫ్ట్ అస్సాంలో ఉంది. చందేరే సారీస్ మధ్యప్రదేశ్లో ఉంది. కాదు, తప్పు. బిద్రివేర్ కర్ణాటకలో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఏబిసి మాత్రమే కరెక్ట్. భారతదేశంలో జొన్నల ఉత్పత్తి 2020 నుంచి 2021 పరంగా కింది రాష్ట్రాలకు అవరోహణ క్రమంలో అమర్చండి అంటే ఆన్సర్ వచ్చేసి సెకండ్ BADC. బి వచ్చేసి మహారాష్ట్ర. ఏ వచ్చేసి కర్ణాటక. డి వచ్చేసి రాజస్థాన్. సి వచ్చేసి తమిళనాడు. 63 వచ్చేసి తెలంగాణ సామాజిక ఆర్థిక అవుట్లుక్ 2020 ప్రకారం క్రింది ప్రకటనలను పరిగణించండి. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు ఆర్లు రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరియైన వివరణ. చూద్దాం. నిశ్చితం వచ్చేసి ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో 131 లక్షల ఎకరాల ఉన్న పంటల స్థూల విస్తరణ 2021-2022 నాటికి 198 లక్షల ఎకరాలకు భారీగా పెరిగింది. కారణం ఆరు. విస్తీర్ణంలో ఈ పెరుగుదల ప్రధానంగా కొత్త నీరు పారుదల ప్రాజెక్టులో ప్రణాళికబద్ధమైన పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న నీటి పారుదల వ్యవస్థల పునరుద్ధీకరణ మరియు ప్రభుత్వ అమలు చేసి క్రమబద్ధమైన సేకరణ విధానాల కారణంగా జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరియైన వివరణ. 64 భూ వాతావరణానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి సరియైనవి అని అంటే జవాబు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు సి. ఏ వచ్చేసి ట్రోపో ఆవరణ వద్ద గాలి యొక్క ఉష్ణోగ్రత భూ మధ్య రేఖ దగ్గర కంటే ధృవాల వద్ద ఎక్కువగా ఉంటుంది. సి వచ్చేసి ధర్మో ఆవరణంలో ఉష్ణోగ్రతలు 1000 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం జాతీయ మరణాల రేటు 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కన్నా ఎక్కువ మరణాల రేటును 5 సంవత్సరాల లోపు పిల్లల్లో కలిగి ఉన్నది అంటే అస్సాంలో ఉంది. తెలంగాణలోని సత్మల శ్రేణి తెలంగాణలోని ఏ పూర్వపు జిల్లా గుండా వెళ్తుంది అంటే ఆదిలాబాద్. భారతదేశంలోని ఈ క్రింది ఇనుప ధాతువు గనుల స్థానాలను పరిగణించండి. ఏది? ఏ వచ్చేసి బైలాడిల్లా. సి వచ్చేసి కెండుగూర్.
డి వచ్చేసి బళ్ళారి, బి వచ్చేసి రత్నగిరి. ఈ క్రింది వాక్యాలలో యమునా నదికి సంబంధించి ఏవి సరైనవి అంటే ఏ మరియు బి. యమునా నది యొక్క జన్మస్థానం బందార్ పంచ్ శ్రేణుల తూర్పు వాలుకలో యమునోత్రి హిమానిధి దగ్గరగా ఉంది. బి వచ్చేసి యమునా నది కుడి తీరంలో చంబల్ సన్ మరియు బెట్వే నదులు కలుస్తాయి. 69. ఈ క్రింది వాటిలో ఏ దేశానికి టంగానిక్యా సరస్సులో సరిహద్దు లేదు అంటే రాండ్వా వచ్చేసి రాండ్వా ఆన్సర్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ క్రింది తెలంగాణ జిల్లాల జట్లను మొత్తం కార్మికులలో మొత్తం సాగుదారుల శాతం వారీగా ఆవరణ క్రమంలో అమర్చండి అంటే ఆన్సర్ వచ్చేసి 3. ఆదిలాబాద్, వికారాబాద్, కొమరం భీం, నాగర్ కర్నూల్. 71. నల్లమల్ల శ్రేణులలోని కొంత భాగం తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రింది పూర్వపు జిల్లాలో ఉంది ఏది అంటే మహబూబ్ నగర్లో ఉంది. క్రింది వాటిలో భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి చెందని తెగ ఏది అంటే తారు. 73. ఈ క్రింది వాటి యొక్క స్థానంలో పరిగణించండి. ఇచ్చినటువంటి స్థానాలను ఉత్తరము నుండి దక్షిణము అమర్చి సరైన క్రమాన్ని పెంచుకోండి అంటే ABDC. ఏ వచ్చేసి ఇలాట్, బి వచ్చేసి హైపా, డి వచ్చేసి హాషిలాన్, సి వచ్చేసి టెల్ అవీన్. 74. ఆగట్టి మరియు బంగారం ద్వీపాలు దీనికి చెందినవి ఏది లక్షద్వీపాలకు చెందినవి. నార్వెస్టర్లు అనేవి ప్రాంతీయంగా వేసవి సాయంకాలంలో ఏర్పడేటువంటి భయంకరమైన ఉరుములతో కూడిన గాలి వానలు ప్రాంతీయంగా వంటి అస్సాంలో ఏమని పిలుస్తారు అంటే బోర్దియా శీల. నెక్స్ట్ 75 నుంచి 150 వరకు 76 నుంచి 150 వరకు పార్ట్ 2 వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.